నమస్కారం. ఏ ఊరు? అంగల్లో షాదీ మహల్ కాడ ఉంటారా మీరు? ఇవి మీరు ప్రతి సంవత్సరం తీసుకొని అమ్ముతారా ఈ సంవత్సరం ఫస్ట్? ఎన్ని తీసుకొని వచ్చినారన్నా? 35 తీసుకొని వచ్చినారా? ఎంత ఇవి? 10,000 ఉన్నాయి, 6,000 ఒకటి ఉన్నది, 14,500, 16,000 ఒకటి ఉన్నది, మళ్ళీ 11,000 ఒకటి ఉన్నది, 9,000 అట్లా ముందు ఫస్ట్ బట్టి రేటు బట్టి. ఇవి కానీ పొట్టేళ్ళ మాదిరిగా ఏ మంచి సైజు తీసుకుంటే ఎట్లా దాని ప్రకారం పెద్దది ఒకటే ఉండేది 16,000 అంతే. మళ్ళీ అన్నీ దాని కింద చూపించిన అది 16,000 ఒకసారి ఆడ ముందరుండలా అదే ఇంకా 1000 ఇటు అట్లా ఇచ్చేస్తా. ఇబ్బంది ఏం లేదు. ఇదా ఇది వచ్చి 16,000. ఇదైతే 16,000 అంటే ఇవి 9,500, 10,000, 8,000 అట్లా ఆ రేంజ్లో ఉన్నాయా? ఎక్కడి నుంచి తెచ్చినారు మీరు ఇవి? గోరింట్ల నుంచి తీసుకొని వచ్చినారా? గోరింట్ల కదిరి నుంచి తీసుకొని వచ్చినారా? ఇది బ్రీడునా? అన్ని నాటిన ప్యూర్ నాటి, మొత్తం నాటిన. మీరు ఎనుములేనా పోతులేనా ఇంకా ఇవి కానీ ఉంటాయి? పోతలు ఇవే పోతులే. ఏమన్నా మీరు తెచ్చేదానికి ఉద్దేశము? ఏమంటే తిన్నాళ్ళ గిరాకులు ఉంటాయి, తిన్నాళ్ళకు తిన్నాళ్ళకి కషాయ వాళ్ళకి పనికొస్తాయి అని చెప్పేసి. ఇంకా పొట్టేళ్ళు పెట్టుకోలేక ఈ మేత లేక మేత ఏం తింటాయి? ఏమో వాళ్ళు ఆవుల కింద వేసిన దాంట్లో మళ్ళీ మిగిలిన అవే తినేస్తాయా? చెట్లేక పోయి వాళ్ళకు ఆడ మిగిలినవే మనకి ఇక్కడ పనికి వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. దీనికి షెడ్ ఏమన్నా వేసుకున్నారా? అవసరం లేదు, ఇట్లా బీట్కే కట్టేసుకోవచ్చు. ఇవే బాగా రఫ్గా మేపుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఏమి ఇబ్బంది లేకుండా. ఎనుములు అవి ఏమన్నా ఆడవగానే తెప్పిస్తారా? ఏమన్నా తెప్పిస్తా? కావాలంటే తెప్పిస్తా. కావాలంటే ఇవి వచ్చి అన్ని పోతాయి. గుడి కూడా పోతా నేను, కావాలంటే తెప్పిస్తా. ఎన్నేళ్ళ నుంచి వ్యాపారం? 2-3 ఏళ్ళు అంటే. ఇప్పుడు రీసెంట్ గా మనకు వేరే వాళ్ళు తెలుసు, వాళ్ళ ద్వారాతో మనం పట్టుకొని వచ్చినారు. ఎన్ని తెచ్చినారు మొత్తం? 35 తీసుకొని వచ్చినారా? ఇప్పుడు ప్రస్తుతానికి 13 ఉన్నాయి. ఇంకా 35లో 13 అంటే 22 అమ్మేసినారా? 22. నిన్న కూడా ఒకటి అమ్మినా 19,000. అన్ని సైజులు ఉండేటివన్నీ బాగా పట్టుకొని వెళ్ళిపోతాను ఇట్లున్నారే. ఇప్పుడు ఈ లొకేషన్ ఏది వస్తుంది? అంగళ్ళ కాడ సచివాలయం కొత్తగా కట్టించింది అని చెప్తే సరిపోతుంది. మదనపల్లికి కొంచెం దగ్గరలో ఉంటుంది. అంగల్లో చిత్తూరు సచివాలయం దగ్గరే మీరు ఉంటారు ఎప్పుడు కంటిన్యూగా. మీది ఫోన్ నెంబర్ ఇస్తారా? చెప్పండి. 80 19 86 84 59. ఇంకా నెక్స్ట్ సరుకు ఎప్పుడు వస్తుంది? ఈ సరౌండింగ్ వాళ్ళకి ఎవరికన్నా కావాలనుకుంటే ఇది అమ్మేసినాకనే మళ్ళీ తెస్తా. మళ్ళీ తీసుకొని వస్తారా? ఒక 5-6 మినిట్ తెస్తా. మళ్ళీ కంటిన్యూగా అయితే ఇదే ఉంటుంది, తెస్తానే ఉంటారు. పొట్టేన్లు, ఆవులు అవంతా ఏం లేవు, కొత్త దున్నపోతులు మాత్రమే, చిన్న సైజు. దీని వయసు ఎంత? రేపు సంవత్సరం 80 పడతా. ఈసారి 80 పెడతావా? ఇప్పుడు పర్వాలేదు, అన్ని బాగా సేల్ అయిపోయినాయి. ఇంకా మిగిలినవి కొన్ని 12, 13 గట్టి వామ్ వేసుకొని కదా మొత్తంగా ఇచ్చేస్తారా? దీంట్లో సేద్యము ఏమన్నా అయినారా? దీనిలో కోసం గడ్డి ఏమి బీట్కేం వేస్తుండే? అట్లయితే మంచి వ్యాపారమే ఇది. ఇంకా మనకు ఉండి పొలం ఒక అర్ధ ఎకరాన్ని పెట్టుకుంటే పచ్చిగడ్డి మంచి ఫైదా. ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి బాగా వస్తాయి. పై మాత వేసినాం అనుకో, మనకు అవుటను వస్తాయి, కరుకు బాగుంటాయా? ఇవి ఎన్ని కేజీలు రావచ్చునా మాంసము? మనకి తెలియదు కదా, అది అందాసలేదు. అదే మనకు వాళ్ళు కటింగ్ చేసి ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మీడియం సైజు బక్రీద్కైనా మనకు వస్తాయి, తిన్నాళ్ళకైనా మనకు వస్తాయి. ఇవే దీని వయసు ఎంత ఉంటుందా? 2 ఏళ్ళు, 2 3 నెలలు, 4 నెలలు, ఒకటి సంవత్సరం 7 నెలలు అట్లా ఉన్నాయి. 2 సంవత్సరాల పైనే ఉన్నాయి ప్రతి ఒక్కటి. ఉన్నాయి. ఇప్పుడు బాగా కనపడుతుంది. లాస్ట్ ఇయర్ మీరు ఇక్కడ కనిపించలేదు? అక్కడ ఉన్నాము మనము తంబోలపల్లి దగ్గర అమ్ముతాన్నారా? ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాయినారు షిఫ్ట్. ఇప్పుడే ఫ్యామిలీ అంతా ఇక్కడే కదా ఉండేది. మీరు సొంతూరు ఇదే?
మీరు ఇప్పుడు ఏమన్నా కాంటాక్ట్ కావాలంటే అంగళ్ళ దగ్గర ఉంటారు. ఫోన్ నెంబర్ వచ్చేసి మీరు ఇప్పుడు చెప్పిండే ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. సచివాలయం దగ్గర ఉంటారు, కొత్త సచివాలయము మిడ్స్ కాలేజీ వెనకాల కల్లా సచివాలయంలో అయితే అన్నోళ్ళు ఉంటారు. ఎవరికన్నా కావాలనుకుంటే నీడెడ్ ఉంటే అన్నని కాంటాక్ట్ అయ్యి మీరు ఎవరన్నా సంప్రదించి తీసుకోవచ్చు, ఎవరన్నా రైతులు. అదేవిధంగా ఈ వ్యాపారం కానీ పర్వాలేదు కదా? వ్యాపారం పర్వాలా, బాగా లాభం ఉంటుంది. లాభం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఏమంటే మెయింటెనెన్స్ సతాయిచ్చేది అవి ఏం అవసరం లేదు, కొంచెం తౌడు వేసుకుంటే చాలు. తౌడు వేసుకొని అట్లా బీట్కి అన్ని వేసుకుంటా నీళ్ళు ఉండాలా, ప్రస్తుతానికి ఖచ్చితంగా నీళ్ళు ఉండాలి. ఒకసారైనా పొలాల రోజుకి పొలాల్సిందేనా? ఆడ చెరువులో బొల్లాడించుకొని వస్తారేమో. ఆడన్నా కానీ నీళ్ళు ఉండాలా, నీళ్ళు ఉంటే చాలా ఈ పనికి వస్తాయి, బాగా పనికి వస్తాయి. అదేలే ఈ బీట్లో ఓపెన్ ప్లేస్లోనే ఉంటే ఇంకా నైట్ టైం కావిలి అవంతా ఎట్లా చేసుకుంటా అనుకుంటాను నేను. ఉంటారా ఇన్నే పనుకుంటా అంటే అది రేకులు గాలికి ఎత్తేసిందే, అదే ఆడ పనుకుంటాను. షెడ్ రేకులు మొత్తం ఎత్తపోయి అక్కడ పారేసింది. ఇక్కడ సుమారుగా వాయింది కానీ ఒకసారి అట్లే జరిగింది మహమ్మద్ అన్నది కానీ, ఒకటి కాదు 2 సార్లు జరిగింది అట్లా. ఇది వచ్చేసి ఇది కొంచెము కొండ ప్లేస్లో ఉంటుంది, గుట్ట హైట్గా ఉంటుంది, హార్సిల్స్ దగ్గర కాబట్టి ఎక్కువ గాలి వస్తూ ఉంటుంది. అన్నోళ్ళు ఇక్కడైతే షెడ్ మాదిరిగా వేసుకున్న తర్వాత అవి ఏమైనాయి, ఇవి గాలికి కొట్టుకొని వెళ్ళిపోయినాయి. దీని మీద ఎక్కువ బరువు పెట్టి మంచి స్టాండర్డ్గా వేస్తే తప్పనిచ్చి ఇక్కడ రేకులు అయితే నిలబడవు. అన్న అదే ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్నది చూసినారా, ఇక్కడ ఉండేది కానీ సేమ్ అదే ప్రాబ్లమే, 1-2 సార్లు అవి ఎగిరిపోయినాయి. నాకు అది నేను చూడగానే చూసినాను. రేకులు వెళ్ళిపోయేసి సుమారు అంటే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పోయి పడినాయి, దగ్గర టౌన్లో పోయి పడినాయి. ఇటు నుంచి 1/2 కిలోమీటర్ పైన. చాలా నష్టం, భలే నష్టపడినారు. ఈ మాకే దగ్గర 2 లక్షల నష్టం ఇప్పుడు కదా. మొత్తం అంతా కుప్ప కూలిపోయింది, రేకులు పనికాల, పైపులు పనికాల, ఇవా గోడలు పడిపోయినాయి, ఫ్రంట్ లో రూమ్ అంతా పడిపోయింది చూడ. వాన గాలికి గాలి చాలా పవర్ఫుల్ చేసేటప్పుడు, అందువల్ల మనము ఇలాంటి కొండ ప్రదేశాల్లో కొంచెం స్ట్రాంగ్గా అయితే చేసుకునే అవసరం అయితే చాలా నీడెడ్గా ఉంటుంది. ఇది అన్న దగ్గర ఇక్కడ ఉంటాండే సచివాలయం, ఇది అంగళ్ళు సచివాలయం దగ్గర అయితే అన్న అయితే ఈ మేనుములు అయితే మేపుతూ ఉంటారు. మేపి దున్నపోతులు అయితే మేపి సేల్ అయితే చేస్తూ ఉంటారు. ఎవరన్నా కావాలనుకునే వాళ్ళు అన్నతో అయితే కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు.